ఒక గృహప్రవేశానికి లోన్ వెళ్ళినప్పుడు ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులున్నాయని అంటున్నారు, నిజంగా పురుగులున్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులున్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులున్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే పేదవాడికి అండగా ఉంటే ఆ పరిపాలన చూసి ఓర్వలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెబుతూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశాం. ఒక గృహప్రవేశానికి లోన్ వెళ్ళినప్పుడు ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులున్నాయని అంటున్నారు, నిజంగా పురుగులున్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులున్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులున్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే పేదవాడికి అండగా ఉంటే ఆ పరిపాలన చూసి ఓర్వలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెబుతూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశాం. Subscribe us and press the bell icon for more interesting updates.